సన్యాసం అనగా జ్ఞానమే. జ్ఞానమే. ఆహా. దాన్నే సాంఖ్యం అంటారు అన్నమాట. సాంఖ్యం అనగా జ్ఞానమే. జ్ఞానం. ఈ సన్యాసము అనే పదము సాంఖ్యమునకు జ్ఞానమునకు పర్యాయముగా వాడబడుచుండును. ఉమ్. ఈ మాట చాలా ఇంపార్టెంట్ గా రాసుకోవాలి. సన్యాసం అంటే ఇంతకు ముందేమనుకున్నారు మీరు? కాషాయ వస్త్రాలు ధరించి ఆ. అవి అనుకున్నారా? ఈ సన్యాసం అంటే త్యాగము చేయటం అని చెప్పాడు కదా, అన్ని తర్వాత గౌరవం ప్రధానం కాదు. దేన్ని త్యాగం చేస్తారు వాళ్ళు? అన్నిటినీ ఆత్మని, ఆత్మయందు స్థితి కలిగి ఉండి అనాత్మని త్యాగం చేస్తారు, వదిలేస్తారు. అందుకనే సన్యాసం అనగా తన స్వస్వరూపం కానటి ప్రతి పదార్థాన్ని వదిలేయటమే అనాత్మ. ఆత్మ కాని ప్రతి దాన్ని వదిలేయటమే. అనాత్మని వదలటం త్యాగం. ఇప్పుడు దేన్ని వదిలేశారు తెలుసా? అందరూను ఆత్మను వదిలేశారు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఓరు మీకు అర్థం అవ్వలేదు, దేన్ని గ్రహించాలో, దేన్ని విడిచిపెట్టాలి? జ్ఞానాన్ని గ్రహించాలి, అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి కదా. అందుకని అజ్ఞానాన్ని విడిచిపెట్టడమే సన్యాసం. దృశ్యాన్ని విడిచిపెట్టడమే సన్యాసం. తన కానిదాన్ని అంతటను విడిచిపెట్టడం సన్యాసం. ఇలాగ అరిషడ్వర్గాలను వదిలేయటం సన్యాసం. దేహానికి సంబంధించినటువంటి, అనాత్మకు సంబంధించినటువంటి అన్నిటిని త్యాగం చేయటమే సన్యాసం. తాత్పర్యం ఇది వదిలేయమని కాదు అర్థం. సత్యాన్ని సత్యంలాగా, అసత్యాన్ని అసత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని గ్రహించాలి, అసత్యాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే సన్యసించవలసిన దాన్ని పట్టుకోవడం, పట్టుకోవలసిన దాన్ని విడిచిపెట్టడం జరిగింది. అనాత్మని విడిచిపెట్టాలి, ఆత్మని గ్రహించాలి. అంటే ఆత్మని గ్రహించాలి అంటే స్వస్వరూపాన్ని గ్రహించాలి, స్వస్వరూపం కాని దాన్ని విడిచిపెట్టాలి. అదే సన్యాసం. ఇప్పుడు స్వస్వరూపాన్ని విడిచిపెట్టేశారు అందరూ. స్వస్వరూపం కాని దాన్ని పట్టుకున్న కూర్చున్నారు. జ్ఞానాన్ని విడిచిపెట్టారు, జడమైన దాన్ని పట్టుకున్నారు. అమృతాన్ని విడిచిపెట్టారు, మృతాన్ని పట్టుకున్నారు. ఆత్మ అనాత్మ, దేహము దేహి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. అందుకనే విభాగ యోగం అని మనకి క్షేత్రజ్ఞ విభాగ యోగము విభజించాడు మాట. దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని గ్రహించాలి. కలుపు మొక్కలు తీసేయాలి, పంట మొక్కలు ఉండివ్వాలి. పంట మొక్కలు తీసేసి కలుపు మొక్కలు ఉండిస్తున్నాం మనం. మరి ఆనందాన్ని విడిచిపెట్టి దుఃఖాన్ని పట్టుకుని ఇది నాకు ఆనందం కావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. మరి ఆనందం ఏమో ఆత్మస్వరూపం, దుఃఖం కేవలం సుఖం కూడా కనిపించినా ఆభాస సుఖం, దేహంలో ఉండేది, విషయాల్లో ఉండేది ఆభాస సుఖం, వాస్తవమైనటువంటి సుఖం కాదు. శాశ్వతమైన సముద్రం అంట కెరటంలో నీళ్ళు తాగాలనిపించిందండి సముద్రాన్ని. కెరటంలో నీళ్ళు అసలు కెరటం నా నుండి ఎక్కడి నుంచి వచ్చింది? అది నాదే కదా, నా స్వరూపమే కదా, దానికి అస్తిత్వం ఎక్కడ వచ్చింది అని తెలుసుకోవాలి కదా. మరి సముద్రం పైపెచ్చి దీన్ని అనంత తత్వాన్ని వదిలేసి ఆ కెరటంలో నీళ్ళు తాగుదాం అనుకుందంట. ఇప్పుడు ఇలాగే ఉండదు మన స్థితి. విషయానందం పరిపూర్ణానందం కాదు. చూసినప్పుడు ఆనందం వస్తుంది, ఎక్కువ చూస్తే కళ్ళు పోట్లు వచ్చి దుఃఖాన్ని ఇస్తుంది. విషయానందం ఎలా ఉంటుందంటే అనుభవించే కొద్దీ బాటిల్ ఎక్కువైతే మళ్ళీ దుఃఖాన్ని కలిగజేస్తుంది. ఏది సుఖం ఇచ్చిందో అది దుఃఖాన్ని కలిగజేస్తుంది విషయానందం. ఆత్మానందం అలా కాదు. అందులో దుఃఖము చోటు చేసుకోవడానికి లేదు. దుఃఖ మిశ్రితము కానటువంటి ఆనందం. ఇదేమో దుఃఖ మిశ్రితమైనటువంటి ఆనందం, దుఃఖాలతో కూడుకున్నటువంటి ఆనందం విషయంలో ఉన్నది విషయానందం. ఆత్మానందంలో దుఃఖాలు చోటు లేదు, అందులో చోటు చేసుకోవడానికి లేదు. అది పరిపూర్ణ కేవలానందం. ఆనందమే తన స్వరూపం. అందుచేత మన స్వరూపం ఎలా ఉందంటే మన స్వరూపాన్ని వదిలేసి ఈ ప్రపంచంలో సుఖం గురించి అన్వేషిస్తున్నాడు జీవుడు. అది అజ్ఞాన స్థితి కదా. పోనీ ఇందులో చాలా ఆనందం ఉందని అనుభవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఉన్నారా? ఆ సృష్టి ఆది మొదలుకొని ఎవరు చెప్పలేదు అలా శాస్త్రంలో. దీన్ని నమ్మకండి అని చెప్పిన వాళ్ళే, దీన్ని నమ్ముకోకండి అని చెప్పిన వాళ్ళే అందరూ. అనాత్మను నమ్ముకోకండి, దేహభ్రాంతిని విడిచిపెట్టండి. విడిచిపెట్టకపోతే మీకు ఇప్పుడు సుఖంగా అనిపిస్తుంది. మీరు జ్ఞానం లేని పిల్లలు ఎలా చేస్తారంటే అలాగే ఉంటారు. అంచేత పెద్దలు ఏం చేస్తారంటే ఇది ముందు తెలుసు కదా, వీళ్ళకి అనుభవం ఉంది కదా, అంచేత ఆ మార్గంగా వెళ్ళకండి అని బోధిస్తున్నారు మనకి. అదిగో శాస్త్రాలన్నీ అయ్యే చెప్తాయి.